హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాస్ ప్రెజెన్స్. నేను మీ ప్రియా. ఈరోజు మన ముందున్న రెసిపీ తాటి ముంజల పాయసం అండి. పిల్లలకి ఇది ఒక సూపర్ డ్రింక్ అనే మనం చెప్పచ్చు. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. 1 కప్ తాటి ముంజలు, నేనైతే 3 తాటి ముంజలు తీసుకున్నాను. అలాగే కొబ్బరి పాలు, 3 తాటి ముంజలకి 100 ml కొబ్బరి పాలు అయితే సరిపోతాయి. అలాగే కొంచెం యాలకల పొడి, అలానే నాటు చక్కెర అండి, 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఎప్పుడూ వైట్ షుగర్కి బదులుగా నాటు చక్కెర కానీ నాటు బెల్లం కానీ మనం యూజ్ చేసుకున్నట్లయితే పిల్లలకు హెల్తీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ తాటి ముంజల్ని చేత్తోనే స్మాష్ చేయొచ్చండి. లేకపోతే ఒక జార్ తీసుకొని అందులో మనం వేసుకొని లైట్గా స్మాష్ చేసుకుందాం. నేనైతే చేత్తోనే స్మాష్ చేశానండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉన్నట్లు మనం తీసుకున్నట్టే మనకి తాగేటప్పుడు చాలా బాగుంటుంది. నోటికి కొంచెం పలుకులుగా తగులుతూ. ఇప్పుడు నేనైతే దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను, 1 కప్ తాటి ముంజల్ని. అలాగే 100 to 150 ml కోకోనట్ మిల్క్ అయితే మనకు సరిపోతాయి. ఎక్కువ కొబ్బరి పాలు వేసినా బాగోదండి. తాటి ముంజల అమౌంట్ని బట్టి మనం కొబ్బరి పాలు క్వాంటిటీ కూడా పెంచుకోవాలి. మనం తక్కువ అమౌంట్ తీసుకున్నప్పుడు మనం తక్కువ అమౌంట్ కొబ్బరి పాలే వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం యాలకల పొడి వేస్తున్నాను. అలాగే 2 to 3 టేబుల్ స్పూన్స్ నాటు చక్కెర వేస్తున్నానండి. పిల్లలకి మనం ఏ డ్రింక్ కానీ ఏ ఫుడ్ కానీ ప్రిపేర్ చేసినా వైట్ షుగర్కి బదులుగా మనం ఇలాంటి బ్రౌన్ షుగర్స్ కానీ వాడే ఉంటే వాళ్ళ హెల్త్కి చాలా మంచిది. 3 to 5 minutes బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసినట్లయితే నాటు చక్కెర బాగా కరుగుతుంది. అలాగే యాలక్కాయ ఫ్లేవర్ అనేది ఆ కొబ్బరి పాలకు బాగా పడుతుంది. అప్పుడే మనం డ్రింక్ తాగేటప్పుడు చాలా ఫ్లేవర్డ్గా అనిపిస్తుంది మనకి. ఒక చిన్న టిప్ అండి, మనం కొబ్బరి పాలు చేసేటప్పుడు గోరువెచ్చని నీళ్ళు యూజ్ చేస్తే టేస్టీగా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మరో గ్లాస్లోకి మార్చుకుందాం. పిల్లలకి ఎంతో హెల్తీ అయినా ఎనర్జెటిక్ అయినా నచ్చేలా ఉండే మన రెసిపీ రెడీ అయిపోయిందండి. అలానే ఈ రెసిపీ మనకి పిల్లలకి స్కూల్లో కాంపిటీషన్స్ పెడతారు కదా, నో ఫ్లేమ్ కాంపిటీషన్స్, అలాంటి టైంలో మనకి చాలా యూజ్ అవుతుంది. మన రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన తాటి ముంజల గురించి మనం తెలుసుకుందామండి. తాటి ముంజల్లో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఎండాకాలంలో చాలా మంచిది. అంతేకాదండి, తాటి ముంజల్లో B7, విటమిన్ A, విటమిన్ C, కాల్షియం, పొటాషియం మరి ఎన్నో పోషక విలువలు ఉన్నాయండి. ఆ కాలం పిల్లలకే కాదండి, ఈ కాలం పిల్లలకు కూడా ఇది నచ్చుతుంది. మన రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.